ఆహారం రుచిగా ఉంటే లొట్టలేసుకొని తినాలనిపిస్తుంది కదూ. చాలామందికి రుచికరమైన ఆహారం దొరక్క హోటళ్ళ మీద ఆధారపడుతుంటారు. ఎక్కడ రుచికరమైన ఆహారం దొరుకుతుందా, మంచి లొట్టలేసుకొని ఎలా తిందామా అని వెతుకుతుంటారు. చెప్పాలంటే ఇది మంచి కోరిక అనొచ్చు. మరి ఈ కోరికలు తీర్చుకోవాలంటే ఏం చేయాలి? ఆ రుచికరమైన ఆహారం ఎక్కడుందో వెతకాలి. ఇలా వెతకాలంటే అది కూడా చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడెక్కడ దొరుకుతుందో అక్కడ ఏదో ఒకటో రెండో ఉంటుంటాయి కదా. అలా 1-2 ఆహారాలు కాకుండా చాలా రకాల ఆహారాలు, 1000 రకాల ఆహార పదార్థాలు ఒకే చోట మీకు 1 కిలోమీటర్ దూరంలో అన్నీ అక్కడే ఉన్నట్లయితే, అన్నీ అక్కడే లభిస్తున్నట్లయితే ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు ట్రెండ్ మారిందండోయ్. ఏంటంటే ఈ రుచికరమైన ఆహారాలన్నీ తయారు చేసి వాళ్ళందరూ, ఆ తయారు చేసే వాళ్ళందరూ ఒక అసోసియేషన్గా కానీ లేదంటే ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కో ఆహారంగా తయారు చేసి అవన్నీ ఒక చోట పెడుతూ దానికి ఫుడ్ స్ట్రీట్ అని, ఫుడ్ బజార్ అని, ఫుడ్ మార్కెట్ అని ఇలా రకరకాల పేర్లతో కొత్త కాన్సెప్ట్లు చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్లన్నీ పెద్ద పెద్ద నగరాల్లో ఇప్పుడు వస్తున్నాయి. అలాంటి ఒక ఫుడ్ బజార్ లేదా ఫుడ్ స్ట్రీట్ అనేది ఇది బెంగళూరులో మార్కెట్ ఏరియాలో చూశాను. అక్కడ ఇది ఓన్లీ వెజిటేరియన్ బజార్, అంటే వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే. ఈ వెజిటేరియన్ ఫుడ్ అన్ని రకాలు, అంటే అక్కడ ఏమున్నాయంటే 100 రకాల దోశలు. ఒక్కొక్కరు క్యారెట్ దోశ, బీట్రూట్ దోశ, టమోటా దోశ, వెజ్ మిక్స్ దోశ, ఇంకొకరు కాలీఫ్లవర్ దోశ, క్యాబేజ్ దోశలు, ఇలా రకరకాల పేర్లతో, ఇంకా పన్నీర్ దోశ, మిల్క్ దోశ, కోకోనట్ దోశ, ఇలా వీళ్ళు పెడుతుంటే ఇడ్లీలు తయారు చేసే వాళ్ళందరూ దాంతో రకరకాల ఇడ్లీలు అనమాట. మసాలా ఇడ్లీ, కారం ఇడ్లీ, ఇలాంటివన్నీ. అలాగే పూరీల్లో కూడా చాలా రకాలు. ఇక రైస్లో వెజిటేబుల్ బిర్యానీల్లో ఒక 100 రకాల బిర్యానీలు. ముస్లిం బిర్యానీ అని ఒకరు, మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ అని ఒకరు, ఓన్లీ క్యారెట్ బిర్యానీ అని ఒకరు, ఇలా లేదంటే కొన్ని పదార్థాలన్నీ మిక్స్డ్గా చేయడం. అలాగే ఈ మైదాతో తయారు చేసే రుమాలి రోటీ ఇలాంటివి. అలాగే అప్పడాల్లో కూడా చాలా రకాలు. ఇక పానీపూరి లాంటివి కూడా చాలా రకాల పానీపూరీలు, స్వీట్స్ చెప్పాల్సిన పని లేదండోయ్. 500-600 రకాల స్వీట్స్ అన్నమాట. ఇలా రకరకాల పదార్థాలన్నిటినీ కొంతమంది అసోసియేషన్గా తయారయ్యి దాన్ని ఒక చోటకు తీసుకొచ్చి ఒక చోట పెడుతూ వాళ్ళే ప్రచారం చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. ఈ మధ్య నేను బెంగళూరు వెళ్తే ఇలాంటి ఒక ఫుడ్ బజార్ని, ఈ యొక్క ఫుడ్ స్ట్రీట్ని చూశాను. చాలామంది సాయంత్రం అవగానే పబ్లిక్ కూడా ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళిపోతాం, అక్కడ చాలా బాగుంటుందని. అంటే నేను వెళ్ళిన సమయానికి 9-9:30 అయింది రాత్రి. వాళ్ళు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11-12 దాకా ఇలా నిర్వహిస్తున్నారట. దాంట్లో ఉదయం పూట కూడా నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే 11 గంటల వరకు బ్రేక్ఫాస్ట్ లాంటివి ఇచ్చేవి. ఇంకా ఈవినింగ్ టైం అయితే మీల్స్ తినేవాళ్ళు, చపాతీలు తినేవాళ్ళు, రోటీలు తినేవాళ్ళు, ఆలు రోటీ, రకరకాల ఇలా రోటీలతో కావచ్చు, లేదా రైస్ ఐటమ్స్తో కావచ్చు. ఇక వెజిటేరియన్ ఫుడ్లో రకరకాల కూరగాయలు, సుమారు ఒక ఆకుకూరల దోశలు కూడా, ఇలా ఎన్నో రకాల పదార్థాలని ఒకే చోట పెడితే కొంతమంది ఒక చోట దోశ, ఒక చోట ఇడ్లీ, ఇంకో చోట ఒక పూరి, ఇంకో చోట ఒక చిన్న చపాతీ, అదంతో అంటే మిక్స్డ్గా వెరైటీగా ఉండేవి. ఇలా స్వీట్స్ కావచ్చు, పానీపూరీలు కావచ్చు, ఈ చట్పట్లు కావచ్చు, ఇలా రకరకాల వాటిని అన్నిటినీ రుచి చూస్తూ వాళ్ళకు కావలసిన రుచిని ఆస్వాదిస్తున్నారు. భలే ఉంది కదా. ఇలాంటి మార్కెట్ మీ ఊర్లో కూడా తయారైతే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. చాలామందికి ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడో చోట ఏ ఇడ్లీ బండి పెట్టుకొనో, లేకపోతే ఏ యొక్క చిన్న హోటల్ పెట్టుకొనో నడపలేక, అక్కడికి పబ్లిక్ రాక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇలాంటి వాళ్ళందరూ ఒక సంస్థగా ఏర్పడి, లేదా ఒక గ్రూప్గా ఏర్పడి, లేదా ఒక అసోసియేషన్గా ఏర్పడి, ఒక సొసైటీగా ఏర్పడి ఒక ప్రాంతంలో ఆ రోడ్డు మీదనే పెట్టుకోవచ్చు అండి. చాలామంది క్వాలిటీ బాగుంటే రోడ్డు మీద ఎంత కోటీశ్వరుడైనా వచ్చి తినగలుగుతాడు, దాంతో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి ఇలాంటిది ఎక్కడైనా మీ గ్రామాల్లో కానీ, మీ యొక్క టౌన్లో కానీ మీరు ఏర్పాటు చేసుకుని ఇదొక ఉపాధిగా మీరు మార్చుకోగలిగితే ఎంత బాగుంటుంది. చాలామందికి ఉపాధి దొరుకుతుంది.
చాలామందికి రుచికరమైన ఆహారం కోసం చాలా తహతహలాడుతుంటారు, తాపత్రయపడుతుంటారు. ఆ రుచికరమైన ఆహారం కోసం డబ్బులు ఉన్నట్లయితే కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళి కూడా అక్కడ కొన్ని రోజులు ఉండి తినేసి వస్తుంటున్నారు. ఇలాంటి దానిని ఒక వ్యాపారంగా మార్చుకొని చాలామంది ఉపయోగించుకోగలిగితే ప్రతి టౌన్లోనూ ఇలాంటి ఫుడ్ బజార్ని నిర్వహించుకోవచ్చు, లేదంటే ఫుడ్ స్ట్రీట్ అని చెప్పని నిర్వహించుకోవచ్చు. ఇలాంటివి ప్రస్తుతం హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో, ఢిల్లీలో, బాంబేలో ఇలా రకరకాలుగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇదొక మంచి కాన్సెప్ట్ అని నాకు అనిపించింది. కాబట్టి దీనిని నాకు సంబంధం లేకపోయినా సరే, నేను హెల్త్కి సంబంధించిన చెప్పే విషయాలు ఉన్నా దాన్ని అన్నీ పక్కకు పెట్టి నేను కూడా ఒకసారి ఎలా ఉంటుందో అని 10 రకాల వాటిలో వెళ్ళి రుచి చూసి వచ్చాను. అందుకని ఇదేదో కాన్సెప్ట్ బాగుందని, ఇది ప్రజలందరికీ తెలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ పెట్టాను. చూడండి, మంచి ఆహారాన్ని, రుచిని ఎంజాయ్ చేయండి. మళ్ళీ జీవితం ఒకటే కదా, మళ్ళీ రాదు కదా. ఈ రుచులను మనం ఇప్పుడే చూసేసుకుంటే మనకు రుచులు ఇంకా మిగిలిపోలేదు, అన్ని రుచులు తినేసామని అనిపించుకుంటే అదే జీవితానికి తృప్తి అనుకుంటా. థ్యాంక్ యూ.